రాశి చక్రంలో 7వ రాశి అయినటువంటి తులారాశి వారికి వారి జాతకరీత్యా శ్రీ వికారినామ సంవత్సరము 2019 ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది, వారు చేయాల్సిన పరిహారాలు, ధరించవలసిన అదృష్ట రత్నం, రంగుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. తులారాశికి అధిపతి శుక్రుడు. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని మొదటి 3 పాదాలు తులారాశికి చెందినవి. ఈ రాశి వారికి ఈ నెల అన్ని విధాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. గొప్పవారితో పరిచయాల వలన సొసైటీలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్స్తో కూడిన ప్రమోషన్స్, అలాగే విదేశీ యానం చేసే సూచనలు ఉన్నాయి. గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. భార్యాభర్తల మధ్య అవగాహన పెరిగి అన్యోన్యతతో ముందుకు సాగుతారు. ఆర్థిక లావాదేవీల్లో వృద్ధిని చూస్తారు. రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నిరుద్యోగులకు చాలా యోగదాయకమైన కాలంగా చెప్పొచ్చు. వారు ఆశించిన విధంగా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకుని జీవితంలో స్థిరపడడానికి ఈ నెల చాలా అనుకూలమని చెప్పొచ్చు. స్వతహాగా ఈ రాశి వారికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. నాకన్నీ తెలుసు, నాకెవరూ సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు అనే ధోరణిని కలిగి ఉంటారు. ఇటువంటి ధోరణిని కాస్త తగ్గించుకుంటే మంచిది. మిమ్మల్ని పొగడ్తలతో మునగచెట్టు ఎక్కించి వారి పబ్బాని గడుపుకోవడానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారికి దూరంగా ఉండండి. మిమ్మల్ని పొగిడి లేదా వారి బాధలను చెప్పుకొని ధన సహాయం పొందాలనుకునే స్నేహితులను గుర్తించి వారికి దూరంగా ఉండండి. లేదంటే ఆర్థిక నష్టం, మోసపోయామనే మానసిక శోభ తప్పవు. ఆరోగ్యం విషయంలో ఎటువంటి చింత అవసరం లేదు. విహారయాత్రలు లేదా తీర్థయాత్రలు చేస్తారు. విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి విరివిగా ధనాన్ని ఖర్చు చేస్తారు. అనవసర ఖర్చుల జోలికి పోకండి. ధనాన్ని వృధాగా ఖర్చు చేసే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. వీరికి ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు. అయినప్పటికీ కూర్చొని తింటే కొండలైనా తరుగుతాయి అనే సామెతను మననం చేసుకుంటూ దుబారా ఖర్చులకు దూరంగా ఉంటే మంచిది. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ నెల చాలా యోగదాయకంగా ఉంటుంది. వాహన ప్రమాదాలు సంభవించే సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. గ్రహదోష నివారణకు గాను దుర్గాదేవి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్ర పఠనము వలన మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు ధరించవలసిన రత్నము వజ్రము. కలిసి వచ్చే రంగు వస్త్రములు తెలుపు, గోధుమ రంగు వస్త్రములు. ఇలాంటి విషయాలను ఇంకా తెలుసుకోవాలనుకుంటే తెలుగు ట్యాబ్ లైఫ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.